రైట్. ఇప్పుడు మీరు మీకు ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరి డైలాగు వాళ్ళు దయచేసి ఒకసారి చూసుకొని డైలాగ్ ప్రకారం చెప్పుకుంటూ ఇటువైపు చూయించుకుంటూ మీరు ఆ డైలాగ్ చేసుకుంటూ రౌండ్ కావాలి. ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏనుగు. ఈ భూమి ఎవరిది? కేవలం మనుషులదేనా? నెక్స్ట్ మూగండి సార్. అంతా నాదే అని అత్యాశతో మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. చెప్పండి మేడం. ఈ భూమి అందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని, నీటిని సమృద్ధిగా ఇచ్చింది. మనిషి ఏ రోజుకి ఆ రోజు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం, అంతకన్నా ఎక్కువ ఈ భూమి నుండి ఆశించాం. కానీ మీరు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ సమానమని కాకుండా అంతా నాకే కావాలంటున్నావు. ఈ భూమిపై ప్రకృతి వనరులను అనుభవించే హక్కు ప్రతి జీవికి సమానంగా అంతా నాదే అని అత్యాశతో మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నావు. కోరికలు, అత్యాశాలు నీ జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని నీకు తెలియదా? వస్తుంది కదమ్మా, అందుకనే భయపడుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. లేకుండా నువ్వు పెద్ద చేపల దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉంటూ నువ్వుగా ఉండడం నేర్చుకోవాలి. ఏమో అమ్మ, రేపు నువ్వు ఉంటావో నాకు భయం అవుతుంది. అలాంటి ఏం భయాలు పెట్టుకోవద్దు. నువ్వు సర్వైవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమిపై ప్రకృతి వనరులను అనుభవించే హక్కు ప్రతి జీవికి సమానంగా ఉంది. మీరు వదిలే జీవ రసాయనాల వల్ల నీటిలో వదలడం వల్ల మా జీవజాతి నశిస్తుంది. కాబట్టి నీటి వనరులను పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచేలాగా జాగ్రత్తలు తీసుకోండి. కోరికలు, అత్యాశాలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని నీకు తెలియదా? ప్లాస్టిక్ సంచులు తిని మేము చనిపోతున్నాం. దయచేసి మమ్మల్ని బతకనియండి. దయచేసి మమ్మల్ని బతకనియండి. సార్ దయచేసి మమ్మల్ని బతకనియండి. దయచేసి మమ్మల్ని బతకనియండి. ఓ మనిషి నీ స్వార్థం కోసం ప్రకృతిని కలుషితం చేయకు. ఓ మనిషి నీ స్వార్థం కోసం ప్రకృతిని కలుషితం చేయకు. రైట్ సార్. థ్యాంక్ యూ. కలిసి జీవితాము, మన పర్యావరణాన్ని రక్షిద్దాము. మనుషులే కాకుండా జీవులంతా కలిసి మెలిసి ఉందాము. కనులు కలుపుదాము, చేయి కలుపుదాం. జై భారత్ అందాము. ఆట ద్వారా పరిచయం చేయడానికి ఇది ఒక ఐస్బర్గ్ యాక్టివిటీ సార్. అయితే పిల్లలు దిక్కులు నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఆట ద్వారా నేర్చుకుంటారు. తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణము మరియు మూలలు, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి మరియు వాయువ్యం అనేటువంటి మూలలు నేర్పడానికి ఒక యాక్టివిటీ ద్వారా నేర్పించడం జరిగింది. అందరు చేయాలి. ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్, సౌత్ వెస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్. ఓకే. Discuss it. Okay.
సోరియాసిస్. ఇవి ఈస్ట్ నుంచి తీసుకుర్రా ఎట్లా ఎట్లా ఈస్ట్ వైపు తీసుకుర్రా ఈ సింబల్ పెట్టడం అది ఈస్టే సార్. ఇటు ఈస్ట్ పెట్టడం ఈస్ట్ నుంచి తీసుకురా ఈస్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకోబోయే టాపిక్ ఏంటంటే టీఎల్ఎం సంబంధించి తీసుకుంటాం సార్. ఎంతైనా కూడా మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్కు బాగా దోహదకారిగా ఉండేటువంటి విషయం ఏంటంటే ఆ టీఎల్ఎం అనేటువంటిది మనం వెంట తీసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టీఎల్ఎం తోటి మనము లెసన్ చెప్పినప్పుడు లెసన్ అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, మనకు వచ్చేటువంటి అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఈ కోడ్ను మనం చూసినట్లయితే ఏవి ఎక్కువగా మనము తీసుకోవాలనేటువంటిది కూడా మనం ఉంటుంది సార్. ఇది ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ టీఎల్ఎంకి సంబంధించి మరి ఇంకొక స్లైడ్ కూడా ఉన్నది, అది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇది సార్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ కాకుండా ఇంపార్టెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఒకసారి ఈ స్లైడ్ని చూడండి సార్. నేను ఎందుకంటే సెషన్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇయ్యను, ఒకసారి చూసుకుంటూ వెళ్దాం మనం. నెక్స్ట్ మనకు రేపు మండల్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్లలో కూడా ఏ టాపిక్స్ ఉన్నాయో కూడా మిస్ కాకుండా ఉండాలి కాబట్టి ఫెసిలిటేట్ హోలిస్టిక్ లెర్నింగ్ అంటే మొత్తము అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి విద్యార్థులలో మనకి టీఎల్ఎం అనేటువంటిది బాగా దోహదపడుతుంది. ఇంకోటి ప్రధానంగా మనం చెప్తాం ఏంటంటే మేకింగ్ లెర్నింగ్ ఫన్ అంటే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆనందకరమైనటువంటి వాతావరణంలో పిల్లలను అందరినీ కూడా మమేకమై చేయడానికి ఇది కొద్ది దోహదకారిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కృత్యాల ద్వారా నేర్చుకుంటున్న విద్యార్థులు అనేటువంటి ఒక అంశం కూడా ఇక్కడ మన ఫోటో కూడా ఇచ్చినాం సార్. నెక్స్ట్ ఈ టాయ్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఉంది, టీఎల్ఎంలో భాగంగానే ఉంటుంది సార్. ఇక్కడ ఇది ఎస్ఆర్పి సార్, ఇక్కడ మురళి సార్ అని ఉన్నారు, స్టేట్ లెవెల్ స్టేట్ ఆర్పీనా కూడా. ఈయన దాదాపుగా ఏంది ఈ అట్ట ముక్కలతోటి మరియు వెదురు బొంగు ఉంటుంది కదా సార్, వెదురుతోటి చేసినటువంటి టీఎల్ఎం చాలా బాగా డిస్ప్లే చేసిండు సారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి గమనిద్దాం మనం. ఇవన్నీ కూడా పిల్లలతోటి వాళ్ళ స్కూల్లో చేసినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనకు పాయింట్అవుట్ చేసిండు. పేపర్ ప్లేట్ చేయడం అనేటువంటిది ఆకులతోటి. ఇది టాయ్ బేస్డ్ లెర్నింగ్లో ఈ దాన్ని చూడండి సార్ ఒకసారి. ఈ టీఎల్ఎంలో డిఫరెన్షియేట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ టాయ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో, క్లే తోటి కానీ, బాంబూ తోటి కానీ, పేపర్, తర్వాత మెటల్ తోటి కానీ, ఎనీ లోకల్ అవైలబుల్ మెటీరియల్ తోటి కానీ. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ మనకు చెప్పిండు సార్. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా డిస్ప్లే చేసిండు. ఇవన్నీ కూడా ఏంటంటే సరే మన అవసరాన్ని తగ్గట్టుగా మనము ఏది మన దగ్గర దొరికేటువంటి వాటితోని చేస్తూ ఉంటాం. బాంబూ తోటి టాయ్స్ చేయడం, ఒక బుగ్గ తీసుకొని దాన్ని కోసి దాంట్లో బుగ్గ పెట్టి గుంజి దాని చుట్టి రైలు బొమ్మ. కొత్తిమీర అయిపోయినట్టు సార్.